పీకేఎల్ సీజన్ 12 కొత్త ప్లే ఆఫ్స్ రూల్స్ అయితే వచ్చేసాయి. సో ఈ సీజన్లో 8 టీమ్స్ అయితే క్వాలిఫై అవ్వబోతున్నాయి. సో ప్లే ఆఫ్స్లో 8 టీమ్స్కి ఎలా మ్యాచెస్ జరగబోతున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం రండి. సో ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ మ్యాచెస్ ఇవన్నీ వచ్చేసి త్యాగరాజ్ ఇండోర్ స్టేడియం ఢిల్లీ. సో అక్కడ జరగబోతున్నాయి. సో మనం ఎగ్జాంపుల్గా 8 టీమ్స్ క్వాలిఫై టీమ్స్ని తీసుకొని సో ఎక్స్ప్లెయిన్ చేద్దాం క్లియర్గా. సో ఫస్ట్ ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ కేసీ టీం ఉందనుకుందాం. అండ్ సెకండ్ ప్లేస్లో పునేరి పల్టన్. అండ్ థర్డ్ ప్లేస్లో తెలుగు టైటన్స్. అండ్ ఫోర్త్ ప్లేస్లో యుమంబా. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో బెంగళూరు బుల్స్. అండ్ సిక్స్త్ ప్లేస్లో తమిళ్ తలైవాస్. అండ్ సెవెంత్ ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్. అండ్ ఎయిత్ ప్లేస్లో హర్యానా స్టీలర్స్. సో ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో ఈ టీమ్స్ ఈ ప్లేసుల్లో ఉన్నాయి. సో ఈ టీమ్సే డైరెక్ట్గా క్వాలిఫై అనుకుందాం. సో క్వాలిఫైయర్ మ్యాచెస్ ఎలా జరగబోతున్నాయి అంటే క్వాలిఫైయర్ 1లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఆడతారు. సో ఓడిపోయిన వాళ్ళు క్వాలిఫైయర్ 2లో ఉంటారు. విన్ అయిన వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్కి వెళ్తారు. అండ్ మినీ క్వాలిఫైయర్లో థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఆడతారు. సో అక్కడ విన్ అయిన వాళ్ళు ఎలిమినేటర్ 3లో ఉంటారు. ఓడిపోయిన వాళ్ళు ఎలిమినేటర్ 2లో ఉంటారు. సో పైన ప్లేయిన్స్ అని కనిపిస్తుంది కదా. సో ప్లేయిన్స్ 1లో ఫిఫ్త్ అండ్ ఎయిత్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఆడతారు. సో అక్కడ ఓడిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్తారు. విన్ అయిన వాళ్ళు ఎలిమినేటర్ 1కి వస్తారు. అండ్ ప్లేయిన్ 2లో సిక్స్త్ అండ్ సెవెంత్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఆడతారు. సో అక్కడ ఓడిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్తారు. విన్ అయిన వాళ్ళు ఎలిమినేటర్ 1లో ఉంటారు. సో ఎలిమినేటర్ 1లో విన్ అయిన వాళ్ళు ఎలిమినేటర్ 2తో ఆడతారు. ఎలిమినేటర్ 2లో విన్ అయిన వాళ్ళు ఎలిమినేటర్ 3తో ఆడతారు. సో ఎలిమినేటర్ 3లో విన్ అయిన వాళ్ళు క్వాలిఫైయర్ 2తో ఆడతారు. సో క్వాలిఫైయర్ 2లో విన్ అయిన వాళ్ళు సో క్వాలిఫైయర్ 1లో ఫైనల్కి వెళ్ళిన టీంతో ఆడతారు. సో మనం ఇందాక ఎగ్జాంపుల్గా టీమ్స్ని తీసుకున్నాం కదా. సో ఆ టీమ్స్ని ఆ ప్లేసుల్లో పెట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూద్దాం రండి. సో ఇప్పుడు క్వాలిఫైయర్ 1లో ఏమేమి టీమ్స్ ఆడతాయంటే దబాంగ్ ఢిల్లీ కేసీ అండ్ పునేరి పల్టన్ టీమ్స్ ఆడతాయి. సో అక్కడ దబాంగ్ ఢిల్లీ కేసీ టీం విన్ అయితే ఫైనల్కి వెళ్తుంది. అండ్ పునేరి పల్టన్ టీం క్వాలిఫైయర్ 2లో ఉంటుంది. మినీ క్వాలిఫైర్లో టీమ్స్ వచ్చేసి తెలుగు టైటన్స్ వర్సెస్ యుమంబా టీమ్స్ ఆడతాయి. అక్కడ తెలుగు టైటన్స్ విన్ అయింది అనుకుందాం. తెలుగు టైటన్స్ ఎలిమినేటర్ 3లో ఉంటుంది. యుమంబా ఎలిమినేటర్ 2లో ఉంటుంది. నెక్స్ట్ ప్లేయిన్ 1లో సిక్స్త్ అండ్ ఎయిత్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఆడతారు. సో మన ఎగ్జాంపుల్ ప్రకారం బెంగళూరు బుల్స్ అండ్ హర్యానా స్టీలర్స్ ఉన్నాయి అనుకుందాం. సో అక్కడ బెంగళూరు బుల్స్ విన్ అయింది అనుకుందాం. సో బెంగళూరు బుల్స్ ఎలిమినేటర్ 1లోకి వస్తుంది. హర్యానా స్టీలర్స్ ఇంటికి వెళ్తుంది. ప్లేయిన్ 2లో ఎవరు ఆడతారంటే సిక్స్త్ సెవెంత్ ప్లేసుల్లో ఉన్న వాళ్ళు ఆడతారు. సో మన ఎగ్జాంపుల్ ప్రకారం తమిళ్ తలైవాస్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఆడతారు. సో అక్కడ తమిళ్ తలైవాస్ ఓడిపోయి జైపూర్ పింక్ ప్యాంథర్స్ విన్ అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఎలిమినేటర్ 1లోకి వస్తుంది. తమిళ్ తలైవాస్ ఇంటికి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ ఎలిమినేటర్ 1 ఎవరు ఆడతారంటే బెంగళూరు బుల్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. సో అక్కడ జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఓడిపోతే ఇంటికి వెళ్తుంది. బెంగళూరు బుల్స్ విన్ అయితే ఎలిమినేటర్ 2లోకి వస్తుంది. అండ్ ఇప్పుడు ఎలిమినేటర్ 2 ఎవరెవరు ఆడతారంటే ఇందాక ఆల్రెడీ ఎలిమినేటర్ 2లో యుమంబా టీం ఉంది. సో ఇప్పుడు బెంగళూరు బుల్స్ వచ్చింది కదా. సో ఈ 2 టీమ్స్ ఆడతాయి. ఇక్కడ యుమంబా విన్ అయింది అనుకుందాం. సో ఎలిమినేటర్ 3లోకి వెళ్తుంది. అండ్ బెంగళూరు బుల్స్ అవుట్ ఆఫ్ ది సీజన్. అండ్ ఇప్పుడు ఎలిమినేటర్ 3 ఎవరెవరు ఆడతారంటే తెలుగు టైటన్స్ ఇందాక ఆల్రెడీ ఎలిమినేటర్ 3లో ఉంది కదా. సో ఇప్పుడు ఎలిమినేటర్ 3లో తెలుగు టైటన్స్ వర్సెస్ యుమంబా ఆడుతుంది. సో అక్కడ తెలుగు టైటన్స్ విన్ అయింది అనుకుందాం. సో ఇప్పుడు క్వాలిఫైయర్ 2తో తెలుగు టైటన్స్ ఆడుతుంది. యుమంబా అవుట్ ఆఫ్ ది సీజన్. సో ఇప్పుడు క్వాలిఫైయర్ 2 ఎవరెవరు ఆడతారంటే తెలుగు టైటన్స్ వర్సెస్ పునేరి పల్టన్. సో అక్కడ తెలుగు టైటన్స్ విన్ అయితే ఫైనల్కి వెళ్తుంది. పునేరి పల్టన్ ఓడిపోతే అవుట్ ఆఫ్ ది సీజన్. సో ఇప్పుడు ఫైనల్స్ ఎవరెవరు ఆడతారంటే తెలుగు టైటన్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ. సో ఇక్కడ ఏ టీం విన్ అవుతే ఆ టీం సీజన్ 12 టైటిల్ విన్నర్. సో ఇప్పుడు ప్లే ఆఫ్స్ డేట్స్ చూద్దాం. సో అక్టోబర్ 25న ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఆడతారు. అండ్ ఎలిమినేటర్ 1 అండ్ మినీ క్వాలిఫైర్ టీం 26న ఆడతారు. అండ్ ఎలిమినేటర్ 2 అండ్ క్వాలిఫైర్ 1 27న ఆడతారు. అండ్ ఎలిమినేటర్ 3 28న ఆడతారు. అండ్ క్వాలిఫైర్ 2 29న ఆడతారు. అండ్ ఫైనల్స్ వచ్చేసి 1 డే అయితే గ్యాప్ ఉంటుంది. సో అక్టోబర్ 31న ఆడతారు. సో ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఏంటంటే ఆ డౌట్ ఈ సీజన్ టైటిల్ విన్నర్కి మనీ వస్తాయి. అండ్ రిమైనింగ్ టీమ్స్కి ఏంటి యూజెస్ అనేది ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో ఆ వీడియో చూద్దాం అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో అని కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో అర్థమైందో లేదో కామెంట్ చేయండి.